నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ దెబ్బకు బాగానే ఇబ్బంది పడుతున్నాడు. ఈ షో మొదలు కావడానికి ముందు వరకు అతను అందరి వాడిలా ఉండేవాడు. అతడిపై ఏ వ్యతిరేకత ఉండేది కాదు. కానీ బిగ్ బాస్ హోస్ట్ కావడంతో నాని ఎన్నడూ లేని విధంగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఎన్టీఆర్ ను రీప్లేస్ చేస్తూ హోస్ట్ కావడంతో నందమూరి ఫ్యాన్స్ ఒకవైపు కౌశల్ ని టార్గెట్ చేస్తున్నట్టు అతని అభిమానులు మరోవైపు నానిపై మండిపడ్డారు. దీనికి తోడు విరామం లేకుండా నాని పనిచేయడం వల్ల కూడా నాని కొంత కోపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో తను మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ గా ఉండే అవకాశం లేదని ఇంతకు ముందే సంకేతాలు ఇచ్చాడు నాని. తాజాగా ఒక ఇంటర్వ్యూలోనూ అతని విషయంపై స్పష్టత కూడా ఇచ్చాడు. బిగ్ బాస్ 3వ సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా అని అడిగితే తాను మళ్ళీ ఈ షోలో హోస్ట్ చేయనని ట్విట్టర్లోనే ముందుగా ప్రకటించనని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని నాని స్పష్టం చేశారు. ఇంతకీ బిగ్ బాస్ హోస్ట్ గా చేశారు, మరి ఒక పార్టిసిపెంట్ గా హౌస్ లో ఉండమంటే ఏమంటారని నాని అడిగితే ఛాన్సే లేదని అనేశాడు. ఒకరోజు షోలో భాగంగా 3 గంటలు తాను హౌస్ లోపల ఉన్నానని, కానీ ఆ 3 గంటలే చాలా ఎక్కువ సమయం అనిపించిందని, అలాంటిది రోజుల తరబడి లోపల ఉండడం అంటే తన వల్ల కాదని స్పష్టం చేశాడు. బిగ్ బాస్ అయిపోవడంతో పరీక్షలు ముగిశాయి, సెలవులు వచ్చిన విద్యార్థిలా తన పరిస్థితి ఉందని నాని చెప్పడం విశేషం. ఇక కౌశల్ గురించి అడగగా మొదటి నుంచి తను కౌశలే విన్ అవుతాడని అనుకున్నట్టు ప్రకటించాడు. ఎందుకంటే అతనికి ఉన్న అభిమానులే అతన్ని గెలిపించారని స్పష్టత ఇచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.